బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక భార్యని తప్పతాగి నిత్యం కొడుతున్నాడు భర్త. అకారణంగా బూతులు తిడుతూ చితకబారుతున్నాడు. ఒక సాడిస్ట్ లాగా మారిపోయాడు. దీంతో అత్త భర్త తనని వేధిస్తున్నారని చెప్పి పోలీసులను ఆశ్రయించింది భార్య లహరి. లహరిని ఇంటి నుండి గెంటేశారు భర్త శివ. ఇక న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన లహరి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందు దీక్ష చేపట్టింది, నిరసన చేపట్టింది. 4 ఏళ్ల క్రితం శివను వివాహం చేసుకుంది లహరి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లో భార్య నిత్యం తాగి వచ్చి భర్తను వేధిస్తూ ఉండేవాడట. సాడిస్ట్ లాగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చితకబారేవాడట. అత్త భర్త ఇద్దరు కలిసి తనని వేధిస్తున్నారు, కొడుతున్నారని చెప్పి తల్లిదండ్రులతో దీక్ష కూర్చుంది ఆ ఇంటి ముందు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఇంటి నుంచి బయటికి గెంటేశారు ఆ భర్త అత్త ఇద్దరు కలిసి. దీంతో పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి. సో ప్రజెంట్ అయితే లహరి అత్తవారింటి ముందు దీక్షకు దిగింది. 4 ఏళ్ల క్రితం శివాని వివాహం చేసుకుంది లహరి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఏంటి ఏం జరిగింది? లహరికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దేవిక తీసుకునే ముందు ఒకసారి ఈ విషయం పైన అక్కడ ఉన్నటువంటి ఆ బంధువులు, లహరి బంధువులు ఆ శివ అత్త పైన ఆరోపణ చేస్తున్నారు. ఒకసారి వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 4 సంవత్సరాలు అవుతుంది. 8 నెలలుగా కాస్త హరాస్మెంట్ చేస్తున్నాడు మా అల్లుడు గారు. అది ఆ విషయంలో 2-3 చోట్లకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. WPSలో ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ పెద్దల సమక్షంలో కూడా మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం అనుకున్నాము. దేనికి వీళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అయినా మా అమ్మాయిని ఒక దగ్గర చేర్చాలనే ఆలోచనతో వచ్చాము. ఇప్పటికి కూడా ఎటువంటి వేది లేదు. బట్ ఏంటంటే పొద్దున వచ్చిన కారణం కూడా మేము వాళ్ళని మాట్లాడడానికే వచ్చాము. వాళ్ళు వేరే మాటలు దుర్భిషాలాడి కొంచెం ఘర్షణ జరగడానికి కారణం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫైనల్గా మీకు ఏం జరగాలంటే ఏం మా చెల్లె మా బావ కలిసి ఉండాలి. మాకు కావాల్సింది వేరే తాగాడు కానీ సైకో లెక్క సైకో చేసి కొడతాడు అంటాడు. ఏమైనా ఎదురు మాట్లాడినా కొడతాడు, ఏం చేసినా కూడా కొడతాడు, చేస్తాడు. అట్లా హరాస్మెంట్ తట్టుకోలేకనే ఇక్కడ ఇంత దూరం రావాల్సి వచ్చింది. 4 సంవత్సరాలు అవుతుంది. 4 ఏళ్ల క్రితం లహరి శివ ఇద్దరు వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధమే. అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత నిత్యం కొన్ని సందర్భాల్లో ఈ రకంగా వేధిస్తూ ఉండేవాడు. సైకోలాగా బిహేవ్ చేస్తున్నాం అంటూ కూడా అక్కడ బంధువులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. లహరిని పదే కొడుతూ ఉండేవాడట. సాడిస్ట్లా ప్రవర్తించేవాడట. చితకబాదేవాడట. మద్యం సేవించి వచ్చి చితకబాదేవాడంటూ కూడా లహరి చెప్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైపెచ్చు అత్తవారి ఇంటి ముందుకు వచ్చి దీక్ష కూడా చేపడుతోంది. దేవిక అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. దేవిక, ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు వారు ఏం కోరుకుంటున్నారు? ప్రజెంట్ శివ తన తల్లి పైన పోలీసు ఎటువంటి కేసు నమోదు చేశారు? మనోజ్, మైనర్ దేవరపల్లి లక్ష్మీగూడలో భార్య న్యాయ పోరాటం చేస్తుందని చెప్పచ్చు. తన అత్తింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భర్త అలాగే అత్త నన్ను వేధిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. దాదాపుగా 4 ఏళ్ల కిందట శివకు అలాగే లహరికి ఇద్దరికి కూడా పెద్దలు కుదిర్చారని చెప్పొచ్చు సంబంధం. కొన్నేళ్ల వరకు కూడా వాళ్ళు బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత నుంచి అంటే తన అత్త ఎవరైతే ఉన్నారో శివ వాళ్ళ అమ్మగారు తన నాన్నని కొన్ని నెలలైంది. అయితే ఇంటికి ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి రావడం నేను అబ్జెక్షన్ చేశాను, అంటే రావద్దు అంటూ కూడా అనేక సార్లు నేను మా అత్తకి అలాగే మా ఆయనకి చెప్పాను. కేవలం నేను చెప్తున్నాను ఒక వ్యక్తి అంటే ఒక అన్నోన్ పర్సన్ ఇంటికి రావద్దు అని చెప్పి చెప్తున్నందుకు నా మీద ఇంత దారుణంగా నన్ను సాడిస్ట్ గా ఎప్పుడు చూడు తాగేసి వచ్చి కొడుతూ ఉంటారు. అదే విధంగా అత్త కూడా ఇష్టం వచ్చిన పదాలు నా మీద వాడుతూ ఉంటారు. ఆడదని కూడా చూడకుండా నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా తను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందని ఒకే ఒక కారణంతో తన ఇంట్లో నుంచి కూడా కొన్ని నెలల క్రితం బయటికి పంపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తను ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ లో మెట్లు కూడా ఎక్కినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే తను పోలీస్ స్టేషన్ ఎదుట అదే విధంగా అత్తింటి వాళ్ళ ఇంటి ముందు కూడా ఏదైతే తన అత్తిల్లు ఉందో అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా తనకి ఎంతగానో అండగా ఉన్నారు అంటూ కూడా వాపోతుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ నేను మా ఆయన విడిపోవడానికి గల కారణం అంటే ఇన్ని రోజుల నుంచి కూడా మా ఇద్దరికి గొడవలు రావడానికి ముఖ్య కారణం కూడా మా అత్తని తనకి ఏదైతే ఒక వ్యక్తితో ఒక సంబంధం ఉందో తన ఇంటికి వస్తూ ఉంటాడో ఆ క్రమంలోనే నేను కొంచెం ఎదురు సమాధానం చెప్పడం, ఆ వ్యక్తి ఇంటికి ఎందుకు వస్తారని అడగడం వల్లనే ఇలాంటి గట్టి చోటు చేసుకుంది. ఇలా నన్ను వాళ్ళు టార్చర్ చేస్తున్నారు, తాగేసి విపరీతంగా నన్ను కొడుతున్నారు అంటూ కూడా తనైతే పోలీస్ స్టేషన్ లో వాపోయిందని చెప్పొచ్చు. నాకు మాత్రం న్యాయం కావాలి, నా భర్త నాకు కావాలి అంటూ కూడా తను ఇప్పుడు ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, దేవిక, అంటే ఎందుకు వారిద్దరి మీద గొడవలు ఏ రకంగా జరిగేవి? గొడవలకు కారణం ఏంటి? భర్త ఇప్పుడు శివ ఏం చెప్తున్నాడు?
ఎస్ మనం శివ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అయితే చేస్తున్నారు అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. కేవలం అత్త వల్లనే, అంటే శివ వాళ్ళ అమ్మ తన తండ్రిని వదిలేసి అంటే తన తండ్రికి దూరంగా వస్తుందంటూ కూడా తను లహరి అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంటికి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి రావడం నాకు నచ్చలేదు, నేను అబ్జెక్షన్ చేశాను, రావద్దని చెప్తున్నందుకు వాళ్ళు నా మీద ఇలా కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారు, నన్ను చిత్రహింసలు చేస్తున్నారు అంటూ కూడా తను అనేక సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తరువాత అంటే మా పరువును బజార్కి ఈడుస్తున్నావు అంటూ కూడా, అంటే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లావు అంటూ కూడా. ఎవరు ఆ నాలుగో వ్యక్తి? ఎవరు నాలుగో వ్యక్తి రావడానికి లహరికి ఎందుకు నచ్చదు? ఏమైనా గొడవలు జరుగుతుండేవా? నాలుగో వ్యక్తికి లహరికి సంబంధం ఏంటి? ఎస్ మనోజ్, దీని గురించి మాత్రం లహరిని అడిగి ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవాల్సిందని చెప్పొచ్చు. తను ఏదైతే ఒక వీడియోని మీడియాకి పంపించిందో ఆ వీడియోలో మాత్రం ఇవన్నీ కూడా పేర్కొన్నట్టుగా అయితే చాలా క్లియర్ గా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి ఆ నాలుగో వ్యక్తి ఎవరు, మరి అతనికి అలాగే ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనోజ్. రైట్ దేవిక. సో హైదరాబాద్ లో తన భర్త నిత్యం శాడిస్ట్ లా వ్యవహరిస్తూ ఉన్నాడు, చితకబారేవాడు, మద్యం సేవించి ఒక సైకోలాగా వ్యవహరిస్తున్నాడంటూ తన భార్య లహరి 4 ఏళ్ల క్రితం ఇద్దరికి వివాహం అయింది. పెద్దలు కుదిర్చిన వివాహం ఇది, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి నిత్యం ఈ రకంగా జరుగుతూ ఉండేదని చెప్పి భార్య లహరి ఆరోపిస్తోంది. ఏకంగా అత్త కూడా ఒక మహిళ ఉండి కూడా సాటి మహిళ పైన ఎటువంటి బూతులు వాడకూడదు, అటువంటి బూతులతో తిట్టేది, ఇష్టానుసారంగా మాట్లాడేది అని చెప్పి కూడా ఇద్దరిపైన, అటు భర్త శివ పైన అత్త పైన ఇద్దరిపైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడంతో పాటుగా ఈరోజు తన బంధువులతో కలిసి అత్తవారింటి ముందు దీక్ష చేపట్టింది. ఒకసారి ఆ బంధువులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. లహరి తరపున తన సోదరుడు మరొక వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 4 సంవత్సరాలు అవుతుంది. 8 నెలలుగా కాస్త హరాస్మెంట్ చేస్తున్నాడు మా అల్లుడు గారు. అది ఆ విషయంలో 2-3 చోట్లకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. WPSలో ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ పెద్దల సమక్షంలో కూడా మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం అనుకున్నాము. దేనికి వీళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అయినా మా అమ్మాయిని ఒక దగ్గర చేర్చాలనే ఆలోచనతో వచ్చాము. ఇప్పటికి కూడా ఎటువంటి ఏది లేదు. బట్ ఏంటంటే పొద్దున వచ్చిన కారణం కూడా మేము వాళ్ళని మాట్లాడడానికే వచ్చాము. వాళ్ళు వేరే మాటలు దుర్భిషాలాడి కొంచెం ఘర్షణ జరగడానికి కారణం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు ఏం జరగాలంటే ఏం జరగాలనుకుంటున్నారు? న్యాయం జరగాలి. మా చెల్లె మా బావ కలిసి ఉండాలి, మాకు కావాల్సింది అది. వేరే తాగాడు కానీ సైకో లెక్క సైకో చేసి కొడుతూనే ఉంటాడు. ఏమైనా బట్ ఇది వారి బంధువులు చెప్తున్న మాట. కొంత సాడిస్ట్ లా వ్యవహరిస్తూ ఉండేవాడు, సైకోలా బిహేవ్ చేస్తూ ఉండేవాడు, నిత్యం తన చెల్లెల్ని కొడుతూ ఉండేవాడు. సో ఇప్పటికైనా కూడా మారి మా చెల్లెల్ని అతనితో ఉంచుకుంటే సరే, మేము ఇంకా కూడా వారిద్దరిని కలపాలనే వచ్చాము, ఇద్దరం కూడా కలిసి ఉంటే మాకే మంచిదంటూ వారు మాట్లాడుతున్నారు. ఒకసారి లహరి మాట్లాడారు. ఆవిడ కూడా తన భర్త ఏ రకంగా వేధించేవాడు, అత్తారింట్లో ఎటువంటి వేధింపులు ఎదుర్కొందనేది కూడా ఆవిడ కూడా మాట్లాడకొచ్చారు. ఒకసారి భార్య లహరి ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు కవిత సార్. నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 2020లో లాక్డౌన్లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇవే గొడవలు అవి అవుతున్నాయి. సో మా అత్త మా మామయ్యని వదిలేసి ఒక 12 years 13 years అవుతుంది. సో తను వదిలేసింది కాక వేరే అన్నోన్ పర్సన్ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. నేను అది అబ్జెక్షన్ చేస్తున్నందుకు నా మీద రివెంజ్ తీసుకుంటున్నాను. ఇంకొకటి మా అత్తకి కొంచెం బ్యాక్ బోన్ అది కొంచెం ప్రాబ్లం ఉంటే తనకి ప్రైవేట్ పార్ట్స్లలో ఏమంటారు బ్రా అయిపోయి మసాజ్ చేస్తుంటే నేను తీసుకోలేకపోయినా. నేను చేస్తా మసాజ్ అంటే కూడా తనకి అప్పటి నుంచి పెయిన్స్ రావట్లేదు అంటే ఏం రావట్లేదంట. సో అట్లా గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక పర్సన్ వస్తున్నారు కదా, ఆ పర్సన్ని నేను రావద్దంటున్నందుకు నా మీద రివెంజ్ చేసుకున్నారు. సో జూలై 24th రోజు మాకు గొడవ అయింది సార్. నార్మల్గా చిన్నగా గొడవ అయితే నేను ఏదో వాళ్ళ మమ్మీ నాన్న అని చెప్పి దానికి మా మమ్మీతో ఇట్లా అట్లా అని చెప్పి ఏదో రిలేషన్ పెట్టి ఫుల్గా కొట్టి పంపించినాక కూడా నేను మళ్ళీ 3rd day రోజు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళినాక కూడా కొట్టి 12:30-1 వరకు బయట నించోబెట్టినాక కూడా అయినా కూడా నేను నువ్వే కావాలి అని అంటున్నా. ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మొత్తం టోటల్గా మదర్కి అడిక్ట్ అయిపోయింది సార్. ఆమె లేనిది నేను ఉండను అంటున్నాడు. మరి ఇప్పుడు నన్ను అంత ఈజీగా 4 years నేను మంచిగా నచ్చిన అమ్మాయిని ఇప్పుడు 6 months నుంచి నేను ఎందుకు వద్దంటున్నాడు? నా భర్త నాకు కావాలి, మేము సపరేట్ ఉంటాం, మా లైఫ్ మేము చూసుకుంటాం, అంతకుమించి నాకు ఏం ఆయన లేకపోతే నేను ఉండాలి సార్. ఎక్కడైనా సార్ చచ్చిపోతా లేకపోతే పోతే ఇద్దరం పోతాం, ఇద్దరం ఉండాలి. ఎంతవరకు కరెక్ట్ సార్? అయినా కూడా నేను సబర్ పట్టినా. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీని మొత్తం బయట వేసింది, నన్ను బయట వేసింది. అట్లాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. కావాలంటే నేను బయట వేరే వాళ్ళ దగ్గర పోయన్నా ఇట్లా. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.